చాలా థ్యాంక్స్ అండి. మీరు మాకు నిన్నే తెలిసింది మీ అబ్బాయి వివాహం జరిగిందని. ఇంత బిజీ టైమ్‌లో కూడా మా కోసం మీరు టైం కేటాయించి మమ్మల్ని కూడా ఫ్యామిలీలా ట్రీట్ చేసి రావడం ఎప్పటికి మర్చిపోము. సో, ముందుగా మీకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే దేశ విదేశాల నుంచి, వివిధ దేశాల నుంచి జాయిన్ అయిన మన ఎన్ఆర్ఐ జన సైనికులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ముందుగా మాట్లాడే ముందు క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్‌లోకెళ్ళే ముందు సత్య బొలిశెట్టి గారి గురించి మనందరికీ తెలిసిందే. సత్య గారి గురించి తెలియని జన సైనికుడు ఉండరు. కానీ ఒకసారి 2 నిమిషాలు ఆయన గురించి మాట్లాడి తర్వాత మనం ఆయన ఒపీనియన్స్, ఆయన భావాల్లోకి వెళ్దాము. సో, ముందుగా మాట్లాడాలి అంటే సత్య గారి గురించి మనకు గుర్తొచ్చేది పర్యావరణం. ఎవ్వరికైనా సరే జనసేన పార్టీలో ఉండేవాళ్ళకి గుర్తొచ్చే ఫస్ట్ పదం పర్యావరణం. పర్యావరణం అనగానే ముందుగా ఎవరికైనా మైండ్‌లోకి వచ్చేది 3 విషయాలు. ఒకటి గాలి, నీరు, నేల. ఇవే ప్రైమరీలీ పర్యావరణానికి ఇవే 3 పిల్లర్స్. సో, మన కరప్ట్ రాజకీయ వ్యవస్థ ప్రస్తుతానికి ఉన్న 2 అవినీతి పార్టీలు వీటిని ఎలా ఛిద్రం చేస్తున్నాయంటే, గాలి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మీరు మొన్నే చూశారు. విశాఖపట్నం లాంటి మహానగరంలో అత్యంత జనసాంద్రత ఉండి, అవేర్‌నెస్ ఉన్న పీపుల్ ఉన్న చోట, అత్యంత సిటీ నడిబొడ్డులో ఉన్న ఒక ఆడిట్లు కూడా సరిగ్గా జరగని ఒక మల్టీనేషనల్ కంపెనీ విషవాయువులు వెదజల్లి గాలిని ఎలా పొల్యూట్ చేశాయి, అది పీల్చి ఎంతమంది చనిపోయారు. వృక్షాలు కూడా ఆఖరికి ఎండిపోయి కాలిపోయిన ఆకులతో మనం చూసాం ఎంత ప్రమాదం జరిగిందో. ఒక చిన్న విషయం, దాని గురించి ఎవరు పట్టించుకునే నాదుడు లేడు, మాట్లాడేవాడు లేడు. మొదటి విషయం, గాలిని ఇలా ధ్వంసం చేస్తున్నారు, వాయు కాలుష్యం చేసి. అలానే గంగవరం పోర్ట్ తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు పోరాట యాత్రలో భాగంగా చెప్పారు కూడా. అక్కడ వచ్చే కోల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ వల్ల, కోల్ డస్ట్ వల్ల అక్కడ వచ్చే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ మనం చూస్తున్నాం. అది కూడా ఒక రకమైన వాయు కాలుష్యమే. అలా మీరు ఇంక నెక్స్ట్ నేలలోకి వెళ్ళండి. నేల తీసుకుంటే మనకు 1, 2 కొల్లలు. ఇప్పుడు మీరు వంతాడ మైనింగ్ ఇష్యూ అప్పుడు చూశారు. అక్కడ ఉన్న గనులన్నిటి కోసం నేలని ఎలా ఛిద్రం చేసి బాంబులు పెట్టి అక్కడ ఉండే గిరిజనుల బతుకులను ఎలా ఛిద్రం చేస్తున్న ఈ కరప్ట్ పొలిటికల్ పార్టీస్. అప్పుడు టీడీపీ, ఇప్పుడు వైసీపీ. తేడా ఏమీ లేదు. వీటి గురించి మాట్లాడే నాదుడు లేడు, పార్టీ లేదు. ఇక మీరు నీరు విషయానికి వస్తే మీరు చూశారు యురేనియం విషయంలో కడపలోను, నల్లమల ఫారెస్ట్ లోను ఎలా యురేనియం తవ్వకాలని చెప్పి యురేనియం కోసం తవ్వేసి అక్కడ భూగర్భ జలాలన్నిటినీ సర్వనాశనం చేసి అక్కడ ఉండే గ్రామస్తుల జీవితాలని నాశనం చేస్తూ వారికి భయంకరమైన చర్మ వ్యాధులు, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులతో నేలను నాశనం చేస్తున్నారు. ఇలా నేల, నీరు, గాలి మొత్తం అన్నిటినీ ఛిద్రం చేస్తున్నాయి రాజకీయ పార్టీలు, ఆ అవినీతి నాయకులు. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో, ఇలాంటి దౌర్భాగ్య రాజకీయ పరిస్థితుల్లో పుట్టిన జనసేన పార్టీ ప్రతి జన సైనికుడు సగర్వంగా కాలరెత్తి చెప్పుకోగలిగింది ఏంటంటే, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే ఒక నినాదం ఉన్న ఏకైక పార్టీ భారతదేశం మొత్తంలో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, భారతదేశం మొత్తంలో కూడా ఇలాంటి నినాదం ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. పర్యావరణం యొక్క వాల్యూని ఎవ్వడూ తెలుసుకోలేరు. ఎందుకంటే మనకి ఎన్నికల ముందు 2000 ఇచ్చేసి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చేస్తే మనం ఓట్లేసేస్తాం. కానీ దాని వాల్యూ ఏంటి అని తెలియజెప్పింది మన ఎల్జీ పాలిమర్స్ ఘటన. దాని వాల్యూ ఏంటి అని అక్కడ కడప దగ్గర యురేనియం మైనింగ్ దగ్గరికి వెళ్ళి అడిగితే దాని గ్రామస్తులు చెప్తారు దాని వాల్యూ. గిరిజనులకు ఉన్న అవగాహన కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కి, యంగ్స్టర్స్ కి లేకపోవడం చాలా దురదృష్టకరం. అలాంటి యువతలో ఎంతో చైతన్యం తీసుకొచ్చి దీన్ని ఒక నేషనల్ మూవ్మెంట్ గా తీసుకెళ్తూ మనకి సత్య బొలిశెట్టి గారు ఎంతో తోడ్పడుతున్నారు పార్టీకి. సో ఆ విషయంలో ఆయనకి మేము అందరం ఎంతో రుణపడి ఉంటాం సార్. ఇది చాలా నోబుల్ కాజ్. ఎలక్షన్ లో ఓట్లు రాల్చే సిద్ధాంతం కాదు ఇది. కేవలం ఈ తరాల, ఈ కరెంట్ జనరేషన్స్ యొక్క బాగు కోరి, ప్రజల యొక్క బాగు, భావితరాల యొక్క బాగు కోరే వాళ్ళు మాత్రమే పర్యావరణం గురించి మాట్లాడతారు. ఎందుకంటే దానివల్ల మనకు ఒరిగేది, లాభం వచ్చేది ఏం లేదు. ప్రజల అమాయకులు సార్, ఎవడో అర్థం చేసుకోరు దాని వాల్యూని. మీలాంటి వాళ్ళు మమ్మల్ని చైతన్యపరిచి ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే. దానికి చాలా థ్యాంక్ యూ. అలాగే మీరు చూస్తే మన నుడి మన నది అని చెప్పి మంచి కాన్సెప్ట్ ని ఒక నేషనల్ వైడ్ మూవ్మెంట్ అవ్వాలి సార్. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, చాలా అద్భుతమైన కాన్సెప్ట్. మనకి భారతదేశంలో ఉన్న 101 నదులు కానీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న 31 నదుల పేర్లు కూడా మనకి సరిగ్గా తెలియవు. అన్ని కాలుష్యం అయిపోయినాయి, తాగడానికి పనికిరావు, దేనికి పనికిరాని విధంగా వాటిల్లోకి కాలుష్యాన్ని వెదజల్లుతూ ఆఖరికి విశాఖ ఎస్ఈజెడ్లు అని చెప్పి భూపందారాలు చేసి అక్కడున్న ఫార్మాసిటికల్ కంపెనీలు అన్ని కూడా మొత్తం ఈ రసాయన వ్యర్థాలని సముద్ర గర్భజలాల్లోకి వదిలేసి అక్కడున్న మత్స్య సంపదని చంపేస్తూ ఎక్కడ చూసినా పర్యావరణాన్ని చంపేస్తున్నారండి. సో దాని యొక్క వాల్యూ
తెలియడానికి అనుకుంటా కోవిడ్ లాంటిది వచ్చింది, భగవంతుడు కావాలనే మానవాళికి ఆక్సిజన్ వాల్యూ తెలియాలనే కోవిడ్ వచ్చిందేమో అన్నంత కోపం వస్తుంది నాకు. ఒక్క ఆక్సిజన్ సిలిండర్ కోసం గిలగిలా కొట్టుకొని ఏడుపులు ఆర్తనాదాలు మనం చూస్తున్నామండి. అలా ఫ్రీగా ఆక్సిజన్ ఇచ్చే చెట్లను కొట్టేస్తారు, మడ అడవులు అని చెప్పి మడ అడవులను కొట్టేసి భూ పందేరాలు చేస్తారు కాకినాడ దగ్గర. సో ఇలాంటి అవినీతి రాజకీయ వ్యవస్థలో జనసేన లాంటి స్వచ్ఛమైన పార్టీ పర్యావరణ పరిరక్షణ ఒక సిద్ధాంతంగా పెట్టుకుని ముందుకెళ్తోంది, ఇంత అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, చాలా సంతోషం. ఒక్క 2 విషయాలు సత్య బొలిశెట్టి గారి గురించి ఆయన మాట్లాడే ముందు చెప్పాలి అంటే 2 విషయాల్లో, అంటే నాకు ఎమోషన్ ఆగట్లేదు సార్, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ వర్డ్స్ లో ఎలా పెట్టాలో తెలియక నేను 2 విషయాలు చెప్తున్నా. మొదటిది, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే జనసేన సిద్ధాంతాన్ని, ఇఫ్ యు పర్సనిఫై దట్ ఐడియాలజీ, ఇట్స్ సత్య బొలిశెట్టి గారు. ఆ సిద్ధాంతాన్ని వ్యక్తీకరిస్తే ఆయనే సత్య బొలిశెట్టి గారు. అంతకంటే డెప్త్ నేను ఇంక చెప్పలేను సార్ మీ గురించి, మీ మీద ఉన్న అభిమానం మాకు. అలానే ఇంకొక విషయం చెప్పాలంటే, సత్య బొలిశెట్టి గారి గురించి నాకు బాగా నచ్చిన విషయం, ఏ స్వార్థం లేకుండా, ఎమ్మెల్యేలు ఎంపీ టికెట్లు ఆశించకుండా, ఓట్ల రాజకీయాలు చేయకుండా నిస్వార్థంగా జనసేనలో పోరాడే వ్యక్తి సత్య బొలిశెట్టి గారు. పవన్ కళ్యాణ్ గారి తర్వాత నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారి వెంటే నడిచి ఆశయాల్ని, జనసేన సిద్ధాంతాల్ని ముందుకు తీసుకెళ్లే జన సైనికుల తర్వాత నాయకుల్లో మొట్టమొదటి పేరు ఎవరు అని అంటే నేను సత్య బొలిశెట్టి గారి పేరే చెప్తాను. ప్రతి జన సైనికుడు ఆ పేరే చెప్తారు. సార్, వి వెల్కమ్ యూ, వి లవ్ యూ ఎ లాట్. మీరు ఇలాగే పర్యావరణం మీద ముందుకెళ్ళండి. మీరు ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేయాలని, దీని ఒక నేషనల్ మూమెంట్ గా తీసుకెళ్లి దాని మీద ప్రజలందరికీ అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ అస్ టైం. ఇక మీరు మాట్లాడొచ్చు సార్. మీరు స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరు మీ అభిప్రాయాలు పంచుకోవచ్చు. కరెంట్ రాజకీయ వ్యవస్థ మీద, పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మన జనసేన ఎలా ముందుకు తీసుకెళ్తోంది, మనం ఏం చేయబోతున్నాం, ఇంకా అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి, దీని ఇంపార్టెన్స్ పీపుల్కి ఎలా తెలియజేయాలి అని మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ బ్రీఫ్. బేసికలీ పర్యావరణం అనేది స్వార్థం అండి. చాలామంది పర్యావరణాన్ని పరిరక్షించడం లేదంటే వాళ్ళకి స్వార్థం లేదు. నాకు స్వార్థం ఎక్కువ ఉంది. ఎందుకంటే మన తర్వాత జనరేషన్స్కి మనం ఇవ్వగలిగేది మంచి గాలి, నీరు, భూమి, ఈ 3 మనం ఇవ్వగలిగితే మిగతావన్నీ వస్తాయండి. నిన్న జస్టిస్ గోపాల్ గౌడ్ గారు లైవ్లో వాచ్ చేసింది చూస్తూ, నా కొడుకు, 3వ కొడుకు పెళ్ళి, అంటే 3rd చైల్డ్ వెడ్డింగ్ చూస్తూ అయిపోయిన వెంటనే నా కోడలికి కళ్యాణ మండపంలో ఉన్నప్పుడే ఆయన అడిగిన ప్రశ్న ఏమంటే, ఆవిడకి ఎన్విరాన్మెంట్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అని. షీఈస్ అంటే కమింగ్ ఇన్ టు ద ఫ్యామిలీ. తర్వాత ఆయన ఆవిడకి చెప్పింది ఏంటంటే, ఫోన్ చేసి, అమ్మ నువ్వు మంచి ఫ్యామిలీకి వచ్చావు, వాళ్ళు స్వార్థం లేదు, ప్రజల గురించి పర్యావరణం గురించి పనిచేస్తారని. సో అన్ఫార్చునేట్లీ ఏమంటే మై డాటర్ ఇన్ లా ఇస్ మచ్ మోర్ సీరియస్ దాన్ మీ as far as environment is concerned. That is one good thing. And Independence Day she came, because yesterday after midnight only she stepped into my house after 12:15. So that she'll is carry one, your legacy. she should carry my legacy. Yes, you are right. That you are reminding me that I am too old also. So I'll carry it for some time and then I'll give it to them. But the most important thing what I like is the eminent personalities who are listening. Say rare opportunity will come for someone to work. That doesn't mean I'm better than you or I'm greater than you. We are all equals. Somebody will get an opportunity to do it and they do it, and once they do it properly, everybody will appreciate. And fortunately I am into this environment for the last almost 8 years seriously. And my father is also sort of an environment activist. ఆయన లోక్ సత్తానో రాకపోతే ఇంకేదో పొల్యూషన్ గురించి, పర్యావరణం గురించి చాలా పనిచేసేవారు ఆయన. సో అది కూడా కొంత నా మీద ప్రభావం ఉంది. అయితే అన్నిటికంటే ఇంపార్టెంట్ వాట్ ఐ సీ ఈజ్ వీ గాట్ ఇండిపెండెన్స్ 73 years బ్యాక్ ఆన్ దిస్ డే. So happy Independence Day to all the people who are online and who are their families, and for every Indian. And even after 73 years, what is the difference when we got independence? What was the state of India and what is the state of India today? When we got independence, if big and small rivers, if you club, it's about 101 rivers India has, and all the rivers are potable. ఏ నదిలోనైనా నీరు దోశలో తీసుకొని తాగితే ప్రాణాపాయం లేదు, బతకొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు.
అటువంటి స్థితి నుంచి 73 ఏళ్ళలో ఒక్కటంటే ఒక్క నది, ఒక్క చిన్న స్ట్రీమ్ లేదు. ఒక్క చిన్న స్ట్రీమ్ ఉండేది, అది కూడా ఇప్పుడు ఆ భగీరథి మీద ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇక్కడ అది కూడా పాడవుతుంది. గంగాలో ఒక పార్ట్ అది. అయితే మనం ఏం చేసామంటే మన 73 సంవత్సరాల్లో స్వాతంత్రం ఇస్తే మనం మొత్తం మన దేశంలో ఉన్న సహజ సంపదని, నీటిని పాడు చేసుకున్నాం. What way water is important for an economy of a country, for all of us, is water is life. That's ప్రాణాన్ని నిలబెట్టేది ఒకటైతే water is economy. Many people do not understand what is the value of water. If we have good water, we have good agriculture, and we have good health, and we have good, everything is good. You know, everything, we eat good fish, we eat good vegetables, everything is good. Water is polluted, that means we are eating polluted rice, and we are eating polluted fruits, we are eating polluted, everything polluted, though they look good. Then in turn we spend money on the medication, medical the expenditure, and illness, so that we cannot earn money. All the problems will come. మనకేమంటే ఈ వాటర్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టేట్ ఆర్ ఎ కంట్రీ. సో మనం దాని మీద ఎంత ధ్యానంగా ఉండాలి అంటే, మనం తప్పు చేసామా అంటే మనం తప్పే చేసాం. ఎందుకంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ప్రాబ్లమ్ టు ద వాటర్ రిసోర్సెస్. దట్ ఈస్ వరల్డ్ వైడ్ known phenomenon. So when I tried to join in New York University for my post graduation, I wanted to do it. I did not do it after, just because of the accident, September 2011. And I was an overseas the MBA person. I can get in there. Only 2 seats for India. Okay. So there, every round interview, they're asking me several questions. And finally, that lady asked, told about your friends. Every 5th round of interviews over, finally, I said, Professor Tataji, a sociologist, is my friend more than 2 decades. He said, you should have told me in the day one, you would have been through in the day one for your admission. I thought sociology is not important. Then she told me the importance of sociology is, if you know the sociology, you know what went wrong in all developed countries, so that you can protect the future. Because 260 years back, when the development took place in Europe, or 300 years back when the development took place in US, their rivers were also good. And they did the same mistake what we did. They polluted, they spoiled all their rivers in 50 years. And then they realized, then they started protecting the rivers. It took 100 years for them to bring back the rivers into the closer to the drinking levels. Even most of the rivers are not even potable, even now also in worldwide. Yeah. But most of the rivers are having better water quality than Indian water. The reason when they realize that problem is coming, if you see the old British rule, any industry you want to set up, the environment law says lay a pipeline to the nearest river and release your pollution effluent there into the river, thinking that there is only 1 or 2 industries will come and magnitude of the river can dilute that pollution, so it can absorb the pollution. But later on, when the rapid development took place, so many pipes had come to the same river and polluted the entire river and killed the river. And this has happened in India too. And Indira Gandhi at that time, she took little importance and interest and went to Professor G.D. Agarwal, who was in Berkeley at that time, who did the master's and in PhD in environmental science, and mostly specialized about river. And she went and begged him to come and join as a secretary and open a Central Pollution Control Board department in India. And he was the head of Central Pollution Control Board, and he has put several guidelines to protect all the rivers in this country. That's what Indira Gandhi did at that time as a prime minister, to protect the side effects of the development, protect the rivers from the side effects of the development. But later on, what happens is, we have best rules, best laws of the world. We have best Constitution of India. I always carry this book with me, and we have the best Constitution of the world, and we don't need any more laws or any more this thing. But only problem is we don't implement them, any of the constitutional provisions in our country. And all we need is, after 73 years, we need to fight for independence of our villages. Gram Swaraj, the Article 243 Panchayati Raj Act. Article 243 is
came into existence, and that amendments have come. 73rd Amendment has come in 1992, but nothing. You see, we are supposed to rule independently. The villages should rule what they want. They can do everything. They have better rights than a chief minister and a prime minister or president of this country. But unfortunately, the villagers do not know their rights of Gram Sabha. Unfortunately, the people who ruled of this state, I'm not going into the entire country because all of us belong to one state or two states. So let us confine to the state of Andhra Pradesh. If you look at Andhra Pradesh, the initial days are all 30 years, things went right because judiciary is good, the executive is good, legislature is good, there's no problem. But later on, when criminalization of politics has started, and everything is going wrong. So in uranium, we were talking in the beginning that uranium, somebody referred. So if you look at uranium mining, it was stopped in 85. They tried to do uranium mining in Nalgonda. And there's a book, uproar, and all the people went, and Chemari Shasidhar Reddy and Kanna Brahman and all went and agitated and stopped it. Finally, Rajshekar Reddy came in 2004, and he permitted uranium mining. The center asked him, he said no problem. With the Nalgonda again, all the people were agitated and now they're sleeping, let us not wake them up. And let us do something in my own place, Kadapa. So the uranium mining started in Kadapa, and the contracts have given to his brother Vivekanand Reddy, and he calls Uranium Corporation chairman and give the contract to Ravi Buddipudi. Immediately they'll give, or anybody who asks that they'll give. So like that, anybody gets the contract. So that man become very big, and that's what the settlement Rajshekar Reddy did for his brother. But what has happened is the tail point of the uranium, where the waste uranium disposal, overburden disposal or waste uranium disposal to be done, the tail point is supposed to have a half a meter of bentonite lining and then a polythene lining. It's all in theory it is possible. If you have 300 acres, 200 acres of a pond, and laying the bentonite lining and laying the layer of polythene is not possible. And they did not lay anything. There is no layers at all. I have evidence. Today I can produce the evidence. I've seen those places and personally inspected. And there are all plants which are, you can see the tree tops from the pond. That means the trees are not cut off. That means the lining is not done. And that has killed 6 villages of Pulivendula district today. And people can't get pregnancy, and everybody is infected with cancer. Everybody means everybody, every child, every male, every female is infected with 4 villages. I can say all the villages names also: Kanampalli, Bomayarajapalli, and K. Kottala, and all these places. I visited personally. I saw them, and the people are suffering, and they won't open the mouth because Man Reddy garu and kopam vastadi, man peddayana kopam vastadi. They are dying, but they don't open their mouth. ఓపెన్ మాట్లాడే ధైర్యం కూడా చేయలేరు అక్కడ ప్రజలు పాపం. Yes, and recently I made one, Justice Gopal Gowda గారిని తీసుకొచ్చి I made a public this thing addressing in Vijayawada in Makineni Basavapurnaya auditorium, where 25 cameras are recording, and in presence of Justice, she said Raja Reddy killed 101 not killed, when buried, burnt 101 houses belongs to Dalits because they didn't vote for him. And Hargopal of Human Rights Commission and Jayashree all went and requested and gave some sort of confidence to those Dalits and filed a case. They filed a case and went to the court and finally came for hearing. And they presented Raja Reddy, father of Rajshekar Reddy or grandfather of Jagan Mohan Reddy, into the court. And the judge asked, do you recognize this man? Is this the man who burnt your houses? Their case is that he sat there and destroyed my houses. And finally that person in front of them, and judge asked unanimously, they said no. We don't even know this man. And there is nobody in Kadapa can say, I don't know Raja Reddy. Even in their dreams also they can draw a picture of Raja Reddy, but they said no. And this she said in front of a judge, and he said, which direction we are living? Then I said, Amma, why don't you put it in Gram Sabha? Satya garu Gram Sabhas anni mee constitution book lo unnayandi, ma daggara levu.
ఏమంటే మా గ్రామ సభ జరగదండి, మా గ్రామ సభలు ఉండవండి, మా గ్రామ సభ జరిగినట్టు వాళ్ళు రాసుకొని వెళ్ళిపోతారు, మా ప్రమేయం ఉండదు. దిస్ ఈజ్ ఇండియా ఆఫ్టర్ 73 years of independence. For this, our grandfathers and forefathers or ancestors have not died for this. They died for a cause. And today, really, I'm having a lot of pain. I feel like crying. I don't know what to do. ఈశ్వర ఇలాంటి జడ్జి కూర్చొని ఇంకొకరితో మాట్లాడతాడు, మీరు మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకెళ్తాను రండి అని. ఏం చేయాలి మనం వీ డోంట్ నో రియలీ. జ్యుడిషియరీ ఇస్ ట్యాంపర్డ్, ఎగ్జిక్యూటివ్ ఇస్ ట్యాంపర్డ్, లెజిస్లేటివ్ ఇస్ ట్యాంపర్డ్. జైల్లో ఉండడానికైనా సిద్ధపడుతున్నారు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు తిరగబడడానికి సిద్ధపడడం లేదు. అలా తిరగబడి ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు, ఈఎస్ శర్మ గారు. ఈజ్ వర్కింగ్, ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఫర్ ద లాస్ట్ 8 years. అండ్ సిమిలర్లీ శివశంకర్ గారు ఉన్నారు, మన దాంట్లో రిజైన్ చేసి 5 years సర్వీస్ని రిజైన్ చేసి జాయిన్ అయిన జాయింట్ కమిషనర్ జిఎస్టీ స్టేట్ ట్యాక్స్లో పనిచేసి ఆయన ఫ్యూచర్ కలెక్టర్గా ఇమ్మీడియట్గా కలెక్టర్ పోస్టింగ్ ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తారు ఆయనకి. బట్ హీ నెవర్ వర్క్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద మెయిన్ లైన్ పోస్ట్ వేర్ హీ గెట్ మనీ. హీ వర్క్డ్ ఇన్ బహుజన్ సమాజ్ పార్టీ, వర్క్డ్ విత్ Kanshiram, how to empower the downtrodden people. He worked for 13 years. He is the president of the Officers Association without spending a single penny. And he is the general secretary for the State Officers Association of the combined state for 2-3 years. So these kind of persons are all joining with Pawan Kalyan Garu to bring some change in the society. But ultimately we need support from everybody. Yes. I filed several cases and I never took any money from anybody so far. Yes. So I spent my own money fighting for the cause, and everybody sent a mail to me, sent a WhatsApp to me, Satya Garu, you should fight for that also. So problem here is Indians, I always believe in one thing, we are the best in the world, no brains matches us, but we lack collective wisdom. We are independently very, very strong, very good, but collectively we are very bad. And empowerment of Panchayati Raj will give that collective wisdom and collective strength. And I worked with Kejriwal earlier. And in fact, I can even say that I am part of the group who made Kejriwal as the chief minister. I translated Kejriwal's Swaraj book into Telugu and Urdu and distributed to each and every house. And I gave a copy of that book to Rahul. Can generate surplus money to donate. They are not interested in any of the money from center. All we need to do is give them their right, that's all. They can do what they want. That is what Panchayati Raj Act says. That's what Mahatma Gandhi said. That's what Ambedkar said. And you know what has happened? Pawan Kalyan Garu conducted a meeting in Polavaram. I presided that meeting, actually it was my initiation also. So Kalyan Garu said, Satya Garu, అందరూ ఉన్నారు కదా మనకి మన మాజీ సర్పంచులు అందరూ ఉన్నారు కదా, చానాల నుంచి సర్పంచులు లేరు కదా, తీసేశారు కదా, కొంతమంది ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు రిటైర్ అవుతున్నారు, వాళ్ళ పార్టీల విధంగా కాకుండా మనకు వాళ్ళు ఏమైనా ఆర్గనైజ్ చేయడానికి వీలవుతుందా అంటే పోలవరంలో ఒక మీటింగ్ పెట్టాం. The more than 400 panchayat sarpanch attended. Where Pawan Kalyan Garu said only one thing, you must do your own ruling, bring your own Swaraj. What Kejriwal చెప్పింది మీరు చెయ్యండి, మీకు మేము సాయం చేస్తాం, మీ పార్టీలు మీ పంచాయతీ రాజ్ మీద మా పెత్తనం ఉండదు, పార్టీ రంగులు ఉండవు, పార్టీ జెండాలు ఉండవు, మీ గ్రామాధికారాలు ఇస్తాం, 29 నిర్దేశిత అధికారాలన్నింటినీ కూడా గ్రామాలకు ఇచ్చేస్తాం, మీ గ్రామాలు మీరు పాలించుకోండి, మీ ట్యాక్సులు మీరు కలెక్ట్ చేసుకోండి, మీ ట్యాక్సులు మీరు ఖర్చు పెట్టుకోండి, మీ గ్రామాలు మీరు అభివృద్ధి చేయండి అని చెప్పేసి అంత చెప్తే ఎక్కడ పంచాయతీ రాజ్ అంటే ఏ పంచాయతీలో కూడా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఎక్కడ భయం. ఇంకొకటి ఏమంటే భయం అన్నది అదేదో ఠాగూర్ సినిమాలో చూపించినట్టు లంచం పోయినా ఇంకా భయం ఉండిపోయింది. లంచాలు కొన్ని వరకు తగ్గినాయి కొన్ని ఏరియాలో, కానీ భయం మాత్రం విపరీతంగా ఉంది. డబ్బు ఇవ్వకపోయినా వాళ్ళకి చేస్తారు. మీరు సారీ టు కట్ యూ సార్, బట్ మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ భయానికి రీజన్ ఏంటంటే జనసేన మనల్ని ప్రొటెక్ట్ చేయగలదు అనే కాన్ఫిడెన్స్ ఏ రోజైతే పీపుల్లో వస్తుందో, జనసేన ఒక రాజకీయ పార్టీగా ఎదిగింది, మన వెనకాల నిలబడగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ మనం ఇవ్వగలిగిన రోజున వాళ్ళల్లో కూడా ఖచ్చితంగా చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది సార్. కానీ వాళ్ళు చేతగాని తనం లేదంటే భయం లేదంటే తిరగబడడానికి ఉండే ఫ్యామిలీస్ పిల్లలు ఉంటారు, ఎందుకు వచ్చిన గొడవ అని ఊరుకుంటారు తప్ప ఖచ్చితంగా తిరగబడతారు సార్. జనసేన కనుక ఆ ధైర్యాన్ని ఇవ్వగలిగితే ఫ్యూచర్ లో హోప్ఫుల్లీ విల్ డూ దట్. సార్ చెప్పండి. శ్రీరామ్ తనికెళ్ళ. రైట్ శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. భయానికి కారణం ఏమంటే ఇది
జనసేన ఒక్కటే కాదండి. పవన్ కళ్యాణ్ గారికి మనం ఎలక్షన్స్‌కి ముందు నేను ఒక 47 మందితో పేర్లతో ఒక లిస్ట్ ఇచ్చాను. సార్ ఈ 47 మంది మనం సెలెక్ట్ చేసి వీళ్ళందరూ గెలుస్తారు. మనం ఒక రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. అట్లీస్ట్ వీల్ హ్యావ్ ఎ బేస్ అని అంటే ఆయన ఏమన్నారంటే, సత్య గారు మనం చేంజ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. ఓల్డ్ వైన్ అండ్ న్యూ బాటిల్ వీళ్ళందరూ కూడా ఒక్కడైనా ఇందులోనే నిజాయితీగా ప్రజల గురించి పనిచేసినోడు ఒక్కడు కనపడడం లేదు నాకు. గెలుస్తారు గ్యారంటీగా. రైట్. కానీ వీళ్ళు పట్టుకొని మనం ఏం మార్పు తీసుకొస్తామండి? మనం ఈ ప్రాసెస్‌లో మనం నలుగుదాం. మనం భరిద్దాం. చాలా మనకి కాలుస్తారు, కొడతారు, మనల్ని అవమానం చేస్తారు. నేను ఓడిపోతాను. ఇస్ ద ఓన్లీ వన్ మ్యాన్ హూ నోస్ దట్ ఈస్ గోయింగ్ టు లూజ్. అండ్ గాజువాకలో అయితే మేమందరూ చాలా మంది రిక్వెస్ట్ చేశారు. సార్ మనకు కొన్ని ఓట్లు 10,000 ఓట్లైనా మనం కొనుక్కోవాలి. ఎందుకంటే మనకి 28,000 ఓట్లు తీసేశారు. మన దాదాపు బూతులన్నీ గల్లంతు చేస్తున్నారు. నెక్స్ట్ బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది. రకరకాల ట్యాంపరింగ్లు ఉన్నాయి. మనం 10,000 ఓట్లైనా కొనుక్కోకపోతే మనం ఓడిపోయే పరిస్థితి వస్తుందేమో అని. లెట్ అస్ లూజ్ అన్నారు ఆయన. హ్యాపీగా, ఎంత హ్యాపీగా. అది కూడా 10,000 ఓట్లు కొనుక్కోవడానికి కూడా మీలాగా పైనుంచి వచ్చి డబ్బులు పెట్టి కొనడానికి సిద్ధంగా ఉన్నారు మనుషులు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆయన పర్మిషన్ వల్ల లెట్ అస్ లూజ్ అని. ఏమంటే ఈ ఈ ఓటమిలో That's the reason why we rally behind him, sir. That's what we like about Pawan Kalyan. I'm there with him. You're there with him. See, he wants to bring the change in the society. ఆయన నాకు చెప్పిన ఒక్క మాట చెప్తానండి, మీ అందరికీ అర్థమవుతుంది చాలా క్లియర్గా ఆయనకి. ఎందుకంటే చాలా మందికి ఆయన మీద చాలా అనుమానాలు ఉంటాయి. వీళ్ళతో ఎలాగుండాలి, వాళ్ళతో ఎలాగుండాలి. ఆయన ఒకటిసారి చెప్పారు, మనకి 83లో మాత్రమే ప్రజలు స్పందించారండి స్వాతంత్రం వచ్చిన తర్వాత. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 1983 ఎన్టీ రామారావు ఆత్మాభిమానం అన్నంత వరకు స్పందన రాలేదు. 77లో కూడా దేశం అంతా వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో రాలా. ఆంధ్రప్రదేశ్లో 83లో